విజయవాడ హైవే చూస్తే సంక్రాంతికి పోతున్నట్టు, వరంగల్ రాస్తా చూస్తే మేడారం జాతరకు బయలుదేరినట్టు, కరీంనగర్ రోడ్డు చూస్తే దసరాకు పోతున్నట్టు, పాలమూరు సడకులు చూస్తే పండుగలకు పయనమైనట్టే ఉంది పో. హిగేముంది, పబ్లిక్ అంతా ఊర్లతో వదొక్కే వరకు పట్నం పల్సగైంది. ట్రాఫిక్ జాములు తగ్గినాయి, హారన్ల సప్పుడు తగ్గింది. కానీ పల్లెలకు బయలుదేరినోళ్లకు పగటి సుక్కలాగా పడుతున్నాయట. ఈడ ఎంజీబీఎస్ ఫుల్, ఇది జేబీఎస్, ఇది ఉప్పల్ చౌరస్తా, ఇది ఎల్బీ నగర్ చౌరస్తా, ఇది సికింద్రాబాద్ రైల్ స్టేషన్. ఏడ చూడు శీతం మంది. సొంతూరుకు పోవాలి, ఏళ్ళకి ఇంకంటించుకోవాలి, ఉత్తమ ఓటర్ అనిపించుకోవాలని మనోళ్ళ తనలాట. ఎలక్షన్ సోమవారం గాని 2 రోజుల ముందే పల్లె బాట పడుతున్నారు పట్నంకి వెళ్ళి. ఇవాళ పోతే రేపు అయితారం, ఎల్లుండి ఓట్లు. ఊరికి పోయినట్టుంటది, అందరిని కలిసినట్టుంటది, ఏమన్నా పనులుంటే సగబెట్టుకున్నట్టు ఉంటది. ఊర్లో అందరు వెళ్తారు ఓటేయడానికి. అవును, ఇంతకుముందు కేసారా? ఫస్ట్ టైం. వారం రోజుల ముందే బుక్ చేసి పెట్టుకున్నాం, ఎందుకు మంచిలే. మళ్ళా పోరల స్కూళ్లకు తాతీలాయే, కాలేజీలకు సెలవులాయే. ఇప్పటంతలు ఇంకేం పండుగలు చూద్దా లేవు కాబట్టి ఓట్ల పండుగకు బగ్గబోతుర్రు అన్నట్టు. ఇంతగానం పోతారని తెలిసే ఎక్కువ పెట్టినా బస్సులు చాలతలేవు, సీట్లు దొరుకుతలేవు. దూరం పోవాలన్నా, నిలబడాలంటే చిన్న తిప్పలు అవుతుందా మరి? వచ్చినా కానీ రిజర్వేషన్ అయిపోయినాయట. ఈ ఎక్స్ప్రెస్ అంటే అవన్నీ ఫుల్ ఉన్నాయి. ఎక్కిన బస్సెస్ అన్ని మళ్ళీ దిగిపోతాయి, దొరుకుతలేవు. బస్సెస్ చాలా రష్ ఎక్కువ ఉందండి, ఎందుకంటే ఎలక్షన్ టైము, వీకెండ్ వచ్చింది. చాలా మంది ఎంప్లాయీస్ గానీ, స్టూడెంట్స్ గానీ అందరూ విలేజెస్ వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు అందకపోయే వరకు పవేటోళ్ళు కుమ్ముడు గుమ్ముతాండ్రు ఛార్జీల పేరు మీద. కోదాడికి 600-700, మామూలు టైంలో 300-350. హైదరాబాద్కి వెళ్ళి ఆంధ్రాకు పోతున్న తిప్పలైతే చిన్నగా లేవబ్బా. మన కాడాన్ని ఎంపీ ఓట్లే కానీ ఆడ ఎమ్మెల్యే, ఎంపీ 2 ఓట్లు. తగ్గ ఫర్ నడుసబట్టే అభిమాన లీడర్ ను గెలిపిస్తానికి హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు. కానీ కార్ తెప్పించుకున్నామండి, కార్ లో వెళ్ళిపోతున్నాం. ట్రైన్ దొరకలేదు, బస్ కూడా దొరకలేదు. మా సొంత ఊరు ఒంగోలు అయినప్పుడు మేము ఎక్కడి నుంచి వెళ్ళాలా, తప్పనిసరిగా వెయ్యాలా అని ఉంటది కదా మాకు కూడా. కానీ వెళ్ళాలంటే మాకు సౌకర్యంగా బస్సులు టయానికి ఉండాలి కదా. వైజాగ్ 3500, 2500, 4000 ఎక్కువగానే ఉన్నాయి. మామూలు టైంలో ఎంత ఉంటాయి సార్? మామూలు టైంలో 1000, 1200, 800 ఇలా ఉంటాయి. మాది చిల్లరపేట అండి. మొన్న 4 రోజుల కింద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇవాళ గవర్నమెంట్ మళ్ళీ టికెట్ల క్యాన్సిల్ అని మాకు బస్సు రిపేర్ వచ్చిందని చెప్పారు. ఓటుకి డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు ఇలా లాక్కుంటున్నారు. ఏం చేస్తాం? టికెట్లకి లాస్ట్ సీట్లు బేసిక్ గా బుక్ చేసుకోవద్దు అంటారు ఇంట్లో వాళ్ళు. అదే బుక్ చేసుకున్నాం చివరికి. ఇక ఇటు చూడు, అటు విజయవాడ పెద్ద సడక్ మీద ట్రాఫిక్ ఎంతగానో జామ్ అయిందో. టోల్ గేట్ల కాడ సుతి ఇదే పరిస్థితి. ఇవాళనే గిట్లున్నదంటే రేపు ఇంకింత ఉంటది పక్క. కానీ ఓటక్కు వాడుకోవాలని ఇంత రిస్క్ తీసుకొని పోతున్నారంటే తారీఫ్ చేయాల్సిందే. వీళ్ళని చూసన్న పట్నపోలు జర సోయికొచ్చి ఇంటి పక్కకే ఉన్న పోలింగ్ సెంటర్లకు వచ్చి ఓటేస్తారో.